బ్యాక్ టు లైవ్ షో. విశాఖ బీచ్ రోడ్ లోని ఉడా పార్క్ నుంచి ఇవాళ లైవ్ షో ప్రజెంట్ చేస్తున్నాను. 2 రోజుల సిఏఐ భాగస్వామ్య సదస్సు పూర్తయింది. గత సంవత్సరం భాగస్వామ్య సదస్సుతో పోల్చుకుంటే ఈసారి మరింత ఉత్సాహభరితంగా జరిగిందని, దాదాపుగా 665 ఎంఓయూలతో 10.54 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వస్తాయని ప్రభుత్వం చెప్తోంది. అయితే గత సంవత్సరం జరిగిన పెట్టుబడులు చూసుకుంటే 4.62 లక్షల కోట్లు, దాదాపు 300 పైచిలుకు ఎంఓయూలతో, అందులో దాదాపు 50% వరకు అమల్లోకి వచ్చాయని ప్రభుత్వం చెప్తోంది. అయితే ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఒక యజ్ఞం తలపెడితే విపక్షాలు రాక్షసుల్లా ప్రవర్తించి యజ్ఞాన్ని భంగం చేసే ప్రయత్నం చేసినా సక్సెస్ఫుల్ గా పూర్తి చేసుకున్నాము. రాష్ట్ర అభివృద్ధికి ఎవరు నిలబడుతున్నారో లేకపోతే నిరోధకులుగా ఎవరున్నారో ప్రజలే అర్థం చేసుకోవాలని ముఖ్యమంత్రి భాగస్వామ్య సదస్సు పూర్తయిన సందర్భంగా నిన్న వ్యాఖ్యానించారు. మరోవైపు ముఖ్యమైన అంశం తీసుకుంటే రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశం మీద రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిపక్షాలు పోరుబాటుకు సిద్ధమవుతున్న సమయంలో సిఐ భాగస్వామ్య సదస్సుతో ఇన్ని లక్షల కోట్ల ఒప్పందాలు అమల్లోకి వస్తే మరి ప్రత్యేక హోదాకి, పారిశ్రామికీకరణకి, అభివృద్ధికి ఎక్కడ ఆటంకం ఉంటుంది? ప్రత్యేక హోదా ఎవరు అడగట్లేదు, ఎంఓయూలు చేసుకునే కంపెనీలని చెప్పి ప్రభుత్వం అంటుంది. నిజంగా అటువంటి పరిస్థితి ఉంటుందా? దీనికి సంబంధించి విపక్షాలు ఏం చెప్తాయనేది ఇవాళ లైవ్ షోలో మనం డిస్కస్ చేద్దాం. మనతో పాటు షోలో జాయిన్ అవుతున్నారు పసుపులేటి బాలరాజు గారు, మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. అలాగే శివకుమార్ గారు, సిఐఐ ఏపీ చైర్మన్, మనకి ఇవాళ షోలో అందుబాటులో ఉన్నారు. వి అనిత గారు, పాయకరావుపేట ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకురాలు మనతో జాయిన్ అవుతున్నారు. సిహెచ్ వంశీకృష్ణ గారు, వైఎస్ఆర్సీపీ విశాఖ ఇన్ఛార్జి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. వెల్కమ్ టు లైవ్ షో అండి. ముందుగా శివకుమార్, మీతో ప్రారంభిద్దాం. సిఐఏ ఒకటి చాలా సక్సెస్ఫుల్ గా జరిగిందని నిన్న ముఖ్యమంత్రి గారి మాటల ద్వారా అర్థమైంది. అంటే గత సంవత్సరంతో కంపేర్ చేసుకుంటే ఈసారి మరింతగా ఎక్కువ స్పందన వచ్చిందని. ఒకసారి టెక్నికల్ డీటెయిల్స్ మీరు చెప్పండి. ఇది పార్ట్నర్షిప్ సమిట్ అనేది సిఐఎస్ ఫ్లాగ్షిప్ ఈవెంట్ అండి. ఇది ఇప్పటికి దిస్ ఇస్ ద 23rd ఎడిషన్. ఎవ్రీ ఇయర్ వీఆర్ హోల్డింగ్ ఇట్ ఇన్ 1 సిటీ అండ్ 1 స్టేట్. పర్పస్ ఏంటంటే ఆ స్టేట్లో డెవలప్మెంట్, ముఖ్యంగా కంట్రీలో డెవలప్మెంట్ రావడం, ఆ పర్టికులర్ స్టేట్లో డెవలప్మెంట్ రావడం అనేది ముఖ్య ఉద్దేశం. అందులో 5 పార్ట్నర్షిప్ సమిట్స్ ఆంధ్రాలోనే జరిగాయి. కంబైన్డ్ స్టేట్లో ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ కలుపుకుంటే 5 పార్ట్నర్షిప్ సమిట్స్ జరిగాయి. చెప్పాలంటే ఆల్మోస్ట్ 25% ఆఫ్ ద పార్ట్నర్షిప్ సమిట్స్ వర్ హెల్డ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. అందులో 2 పార్ట్నర్షిప్ సమిట్స్ లాస్ట్ 2 years లో వైజాగ్ లో జరిగాయి, 5లోనూ. సో దట్ ఈస్ అన్ అచీవ్మెంట్ ఫర్ ఆంధ్రప్రదేశ్. సో సర్టన్లీ లాస్ట్ ఇయర్ మేము చేసినప్పుడు ఏమైందంటే 4,65,000 crores ఇన్వెస్ట్మెంట్, 330 MOUs జరిగాయి అప్పుడు. అందులో ఓవర్ 40%, మీరు చెప్పినట్టు 48% దాకా ఆన్ గ్రౌండ్ ఉన్నాయని చెప్పి గవర్నమెంట్ అనౌన్స్ చేయడం జరిగింది. సో ఈసారి కూడా మాకు 7 lakh crores చేయాలని చెప్పి చీఫ్ మినిస్టర్ గారు టార్గెట్ పెట్టుకున్నారు. మొదట ఆల్మోస్ట్ 5-6 months బ్యాక్ ఆయన అనుకున్నారు టార్గెట్ అంత ఉంటుందని, అంత ఉండాలని చెప్పి. అలాగే 60% ఆన్ గ్రౌండ్ రావాలని చెప్పి. సో ఈ 2 కూడా మొన్న 2 days బ్యాక్ కూడా 7 lakh crores దాకానే ఉండింది. కానీ చాలా ప్రపోజల్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ ఇంకా ఫైనలైజ్ కాలేదు, ఎందుకంటే అవి ఇంకా అప్రూవల్స్ రాలేదు అనమాట ఆ రెస్పెక్టివ్ డిపార్ట్మెంట్స్ నుంచి. సో 2 days బ్యాక్ నిన్నటికి అది 9 lakh crores అయింది అండ్ 10.5 lakh crores అట్ ద ఎండ్ ఆఫ్ ద డే 65 అవడం జరిగింది. సో పార్ట్నర్షిప్ సమిట్ లాస్ట్ ఇయర్కి తేడా ఏంటి? 2 సార్లు లక్కీలీ లాస్ట్ ఇయర్ నేను వైస్ చైర్మన్ ని, అప్పుడు సురేష్ రాయుడు చిట్టూరి గారు చైర్మన్, ఈసారి నేను చైర్మన్. 2 నా టర్మ్ లో కూడా జరగడం, అంటే నేను స్టేట్ లెవెల్ ఉండడం జరగడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ లాస్ట్ ఇయర్కి జరిగిన తేడా ఏంటి? అప్పుడు 4.65 ఏంటి, ఇప్పుడు 10.5 ఏంటి అనేది చాలా మంది. అవునండి, మోర్ దెన్ డబుల్. కానీ లాస్ట్ ఇయర్ జరిగినప్పటికీ ఇంత మనం పబ్లిసిటీ ఇవ్వలేదు స్టేట్ కి. సో రోడ్ షోస్ జరిగాయి, 15 countries లో రోడ్ షోస్ జరిగాయి. ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డ్ అని ఒక గవర్నమెంట్ ఒక సంస్థను ఏర్పాటు చేసింది. దానికి ఒక సిఇఓని, దానికి ఒక టీమ్ ని ప్లస్ సిఐఏతో పాటు కలిపి మిగిలిన కంట్రీస్కి వెళ్ళి అక్కడ ఏంటంటే వైడ్ పబ్లిసిటీ అబౌట్ పార్ట్నర్షిప్ సమిట్. మోస్ట్ ఇంపార్టెంట్లీ పార్ట్నర్షిప్ సమిట్ కన్నా ఇంకా ఇంపార్టెంట్ అంటే ఏపీలో ఉన్న అవకాశాలు ఏంటి, వాళ్ళు దేనికి రావచ్చు అన్నది చాలా కంట్రీస్కి డీటెయిల్స్ మాట్లాడదాం. బాలరాజు గారు, సో ఈ సిఐఐ సదస్సు ద్వారా పారిశ్రామికీకరణ దిశగా ఆంధ్రప్రదేశ్ దూసుకుపోతోందని చెప్పొచ్చు. ఎందుకంటే కేంద్ర మంత్రులు ప్రపంచం అంతా భారత్ వైపు చూస్తుంటే భారత్ ఆంధ్ర వైపు చూస్తోందని చెప్పారు. నేను ప్రత్యేకంగా చెప్పటానికి, మేము ఏం నిజం మాట్లాడినా కూడా బాధ్యత కలిగిన ప్రభుత్వాన్ని బాధ్యత చేయమని అడగటం కూడా రాక్షసత్వమనో లేకపోతే అది మరొకటనో బాధ్యత కలిగిన నాయకులు మాట్లాడుతుంటే ఇప్పుడు మేము ఏం మాట్లాడాలో కూడా ఒక్కొక్కసారి ఆలోచించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. బట్ సిఐఐ సదస్సుకు సంబంధించినంత వరకు ప్రసాద్ గారి మాటల్లోనే మీరు విన్నారు.
అది రికార్డ్ అయింది. శివకుమార్ గారు, సుప్రసాద్ గారు, శివకుమార్ గారి మాటల్లో విన్నారు. గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి పబ్లిసిటీలో ఎక్కువ అవకాశం వచ్చింది. గత సంవత్సరం మనం చేసిన సమ్మిట్లో అంత అచీవ్ కాలేకపోయాము, అగ్రిమెంట్స్ రాలేదు, డిపార్ట్మెంట్ నుండి సపోర్ట్ రాలేదని. మేము ఒకటే కోరేది, ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటలకి వాస్తవంగా జరుగుతున్న దానికి గత సంవత్సరం బహుశా 4.35 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తాయి మనకు. సుమారుగా మనకు 7 లక్షల ఉద్యోగాలు వస్తాయని చెప్పి ప్రకటన చేశారు. ఒకటి సూటిగా అడుగుతున్నాను, మీరు నిన్న జరిగినప్పుడు సాధారణంగా మనము దేశ విదేశాల్లో తిరిగి ఇలాంటి అవకాశాలు ఉన్నాయని చెప్పారు. నిన్న మీరు ఆ ప్రోగ్రెస్ రిపోర్ట్, గత సంవత్సరం మనం ఇక్కడ సిఐఏ సమ్మిట్ జరిపించాం, ఇదిగో ఇన్ని అగ్రిమెంట్స్ అయ్యాయి, ఇన్ని సంస్థలకి మేము ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేసాం, ఇన్ని కంపెనీలు వచ్చాయి అనే మాట ఎందుకు చెప్పలేకపోయారు? అంటే డీటెయిల్ గా చెప్పకపోయినా ఒక 50% వరకు కన్వర్షన్ శాతాలు 50%, గుజరాత్ కి కర్ణాటక కన్నా కూడా చాలా ఎక్కువ శాతం ఇతర రాష్ట్రాలు ఈ దేశంలోనూ ప్రపంచంలోనూ సరే మిగతా విషయాలు ఏమున్నా కూడా నాది ఒక్కటే సూటిగా, ప్రజలకు కావాల్సింది ఏంటి? మీరు బాధ్యత కలిగిన ప్రభుత్వంలో ఉన్నారు, చేసింది చెప్పుకోవడానికి మీకు అనుమానం ఎందుకు? 50%లో 4 సంస్థల పేర్లు చెప్పండి. చెప్పారు, కొన్ని పేర్లు కూడా చెప్పారు. వాటి ప్రోగ్రెస్ ఏమిటి? ఎంత ఇచ్చారు? ఎంత ల్యాండ్ ఇచ్చారు? ఎంత పెట్టుబడి పెట్టడానికి వారు సిద్ధంగా ఉన్నారు? అంటే బాలాజీ గారు, ఒకటి కాంగ్రెస్ పార్టీ అసలు అభివృద్ధి జరుగుతోంది అనుకుంటుందా, జరగట్లేదు అనుకుంటుందా? పరిశ్రమలు ఇప్పుడు వచ్చి ఎంఓఏలు కుదిరి ఇప్పుడు దాదాపు ఈ ఎంఓఏలు అన్ని కూడా అమల్లోకి వస్తే 22 లక్షల పైచీలకు ఉద్యోగాలు వస్తాయని ప్రభుత్వం చెప్తోంది. కనీసం అందులో సగం వచ్చినా కూడా మరి అభివృద్ధి వచ్చినట్టే కదా, ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయినట్టే కదా. వస్తాము చేస్తామనే మాట మీరు ఎన్నికల ముందు చెప్పిన మాటలే 3 సంవత్సరాలుగా చెప్పుకుంటూ వెళ్తున్నారనేది మా వాదన. కాంగ్రెస్ పార్టీ ఒకటి సమస్య కాదు ఇది, ఈ రాష్ట్ర ప్రజానీకం సమస్య, దేశ ప్రజానీకం సమస్య తప్పితే కానీ కాంగ్రెస్ పార్టీ ఇంకొకటి చెప్తున్నటువంటిది కాదు. మీరు ఎన్నికల ముందు చెప్పారు, ఇప్పుడు చెప్పారు. గడిచిన 3 సంవత్సరాలుగా ప్రైవేట్ భాగస్వామ్యంతో కానీ ప్రభుత్వ రంగ సంస్థల్లో కానీ మీరు చెప్పినట్లుగా అవుట్ సోర్సింగ్ కానీ లేకపోతే కాంట్రాక్ట్ బేస్ కానీ రెగ్యులర్ ఉద్యోగాలు కానీ బాబు వస్తే జాబ్ వస్తుంది అనేది, పరిశ్రమలు రావాలని కోరుకునే ప్రతి ఒక్కరు కూడా నేటి తరం, నేటి యువత, ఎడ్యుకేటెడ్ యువత ముఖ్యంగా వాళ్ళందరూ కోరుకున్నారు. వారికి సమాధానం చెప్పవలసిన అవసరం ఉన్నదనేది మా తాలూకా వాదన తప్పితే గానీ ఇది ఒక కాంగ్రెస్ పార్టీ వాదన కాదు, రాష్ట్ర ఇంత గొప్ప కార్యక్రమం జరుగుతూ దాదాపు 50 దేశాల నుంచి 2000కు పైగా డెలిగేట్స్ వస్తున్న కార్యక్రమాన్ని ఒక యజ్ఞంగా చెప్పారు ముఖ్యమంత్రి. ఆ యజ్ఞాన్ని భగ్నం చేయడానికి ప్రతిపక్షాలు ముఖ్యంగా వైసీపీ ప్రయత్నం చేసినా కూడా దాన్ని అధిగమించి ప్రభుత్వం దీన్ని సక్సెస్ చేసింది. ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి రావడం మంచి పరిణామం అని భావిస్తారా? పెట్టుబడులు వస్తే అందరం కూడా చాలా ఆహ్వానిస్తామండి. ఇప్పుడే శివకుమార్ గారు చెప్పారు, లాస్ట్ టైం 4,35 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయి. మరి ఈరోజు ఈరోజు 4,35 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయి. దాదాపుగా 10,000 మంది ఎంప్లాయ్మెంట్ వచ్చిందని చెప్పేసి లాస్ట్ టైము. ఇప్పుడేమో 10.5 లక్షలు, 22 లక్షల మంది అవన్నీ అమల్లో ఎంప్లాయ్మెంట్. శివకుమార్ గారికి నేను ఒకటి అడుగుతా ఉన్నా, 40%, 60% అంటా ఉన్నారు. ఓకే, ముఖ్యంగా రాష్ట్రం మొత్తం మీద కంటే విశాఖపట్నంలో ఒక కంపెనీ చెప్పండి, ఒక్క ఉద్యోగం ఇచ్చినట్టు 10 లక్షలు అటెండ్ పెడితే విశాఖపట్నంలో ఈ కంపెనీ కొత్తగా పెట్టారు, ఈ కంపెనీ వల్ల ఇంత ఎంప్లాయ్మెంట్ వచ్చింది అని చెప్పమనండి ఒకసారి. కేవలం ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అడుగుతా ఉన్నారు, దీన్ని ఏదో ఒక రకంగా సైడ్ ట్రాక్ చేసి ప్రజల్ని ఈ సిఐ చూపించుకోవడానికి చేసే కార్యక్రమం తప్ప దీనివల్ల అయితే రాష్ట్రం విడిపోయినప్పటి నుంచి కూడా ఈ ప్రత్యేక హోదా పోరు జరుగుతూ ఉందండి. అంతే తప్ప నిజంగా చెప్తా ఉన్నాం, విశాఖపట్నంలో అయితే ఇక్కడ చేస్తున్న చిన్న చిన్న కంపెనీలు ఇక్కడ ఆల్రెడీ వ్యాపారం చేస్తున్నారు, ఆల్రెడీ ఇక్కడ కంపెనీలు ఉన్న వాళ్ళందరికీ కూడా విశాఖపట్నంలో ఉన్న ప్రతి ఒక్కరి పేరు కూడా అందులో ఉంది. చూడండి, ఒక్కరైనా సరే ఇక్కడ ₹1 పెట్టుబడి పెట్టినట్టుగా ఎంప్లాయ్మెంట్ ఇచ్చినట్టుగా నిరూపించమనండి. అంటే ఓవరాల్ గా మీరు చెప్పేది ఏంటి అంటే, ప్రభుత్వం చెప్పిన లక్షల్లో పెట్టుబడులు వచ్చే అవకాశం లేదన్నా, లేకపోతే ఉద్యోగాలు రావన్నా, అవన్నీ కూడా బోగస్ అని చెప్తా ఉన్నామండి.
మీరు ఒకసారి చూడండి, చాలా ఒకసారి ఆ లిస్ట్ తీయండి, ఒకసారి చూపించమనండి. ఉదాహరణ నేను కొన్ని పేర్లు అవసరమైతే కొన్ని పేర్లు కూడా చెప్తామండి, చెప్పమనండి. అనిత గారు. ఒకటేంటంటే సార్, ఒక మంచి పని జరిగినప్పుడు మంచి పనిని అప్రిషియేట్ చేయకపోయినా పర్వాలేదు, కానీ దాన్ని క్రిటిసైజ్ చేయడం అన్నది సాధారణంగా అది దాన్ని వాళ్ళ విజ్ఞతకు వదిలేయాలి. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు సిఐఏ సదస్సులో మేము ముఖ్యంగా సిఐఏ వాళ్ళు కానీ పార్ట్నర్షిప్ ఈరోజు మనం హోస్ట్ చేసిన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కానీ ఈరోజు సక్సెస్ అయిందని రాష్ట్రం మొత్తం కాదు వరల్డ్ వైడ్ చెప్పుకుంటున్నారు. ఫస్ట్ థింగ్ వీళ్ళు అడిగినవి వాటికి నేను స్ట్రైట్ వే సమాధానం చెప్తున్నానండి. ఇప్పుడు లాస్ట్ టైం 4.35 crores 4-5 lakhs crores మీకు ఇన్వెస్ట్మెంట్స్కి ఎంఓఎస్ వచ్చినాయి. దానిలో 40% మనకి గ్రౌండ్ అయినాయి. వంశీకృష్ణ గారు నన్ను అడిగారు, స్ట్రైట్ వే క్వశ్చన్ అడిగారు, ఎక్కడదో కాదు నా కాన్స్టిట్యున్సీలోనే డెక్కన్ కెమికల్స్ 1500 కోట్ల రూపాయలతో ఎక్స్పాన్షన్కి ఎంఓఈ తీసుకుంది లాస్ట్ టైం. ఈ రోజుకి పబ్లిక్ హియరింగ్ అయిపోయి కూడా కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ అయింది. వైజాగ్లో ఏషియన్ పెయింట్స్ ఉంది, ఏషియన్ పెయింట్స్ సంబంధించి ఆల్రెడీ ఇప్పుడు కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ అయ్యి దే ఆర్ వెరీ హ్యాపీ. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఇంత రాజకీయ ఎక్స్పీరియన్స్ ఉన్న పెద్దలకి నేను ఒకటే సూటిగా అడిగేది ఏంటంటే, ఒక ఇండస్ట్రీ కన్స్ట్రక్ట్ చేసి రన్నింగ్లోకి వచ్చి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడానికి ఐ థింక్ ఇట్స్ టేకెన్ టు బి 2 years 3 years 4 years. ఇండస్ట్రీ అంటే సిఐఏ సదస్సు ఏర్పాట్ల గురించి అండి అంటే మామూలుగా టెంపరీ స్ట్రక్చర్ కట్టడానికి మాకు 6 months పట్టింది. సో అటువంటిది ఒక ఇండస్ట్రీ పెట్టడానికి 1500 కోట్లు, ఇట్స్ నాట్ ఏ రూపీస్, క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఒక ఇండస్ట్రీ పెట్టడానికి ఇట్స్ విల్ బి టైం టేకెన్ అవుతుంది. అటువంటిది 2 years లో ఈ రోజు మేము ఎంఓఈస్ ఇచ్చాము, నెక్స్ట్ డే అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చేయండి అనడానికి మన దగ్గర మంత్రదండం లేదు. వీఆర్ రన్నింగ్ ఇన్ ద ప్రాసెసింగ్. ఇంకొక విషయం ఏంటంటే, నేను ఒక్కటి అడుగుతున్నా, మీ మాటల గారడీలతో అనవసరంగా వచ్చే వాళ్ళని అవమానించొద్దు. ఇప్పుడు మనకి 50 దేశాల వాళ్ళు వచ్చారు. ఈరోజు లాస్ట్ టైం 4,35,000 కోట్ల రూపాయలకు సంబంధించి ఇన్వెస్ట్మెంట్స్ రాకపోతే, ఈ రోజు దానికి సంబంధించి ఇక్కడ అంత స్ట్రక్చర్ లేకపోతే ఆంధ్రప్రదేశ్కి ఇంతమంది ఎందుకు వస్తారు? లాస్ట్ టైం కన్నా ఎందుకు ఇంత డబుల్ అయింది మనకి? ఈరోజు 10 lakhs 10.5 crores దగ్గర 660 MOAs. ఇందులోనే నేను ఒకటే చెప్తానండి, ఇక్కడ అందరూ పెద్దలు ఉన్నారు, చాలా మంది టీవీలు చూస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇంతవరకు పబ్లిక్ సెక్టార్లో ఇది 23rd సిఐఏ సదస్సు. పబ్లిక్ సెక్టార్కి సంబంధించి మీరు ఎంఓఎస్ చేసుకున్న దాంట్లో 10 to 12% గ్రౌండ్ అవడమే చాలా గొప్ప. అటువంటిది ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో 40% ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇంకొకటి క్లియర్గా చెప్పేది ఏంటంటే, ప్రతిపక్షాలకే కాదు ప్రజలు కూడా చెప్పేది ఏంటంటే, జనరల్ గా ఎవరైనా ఏదైనా చెప్పడానికి ఎక్స్పోజ్ చేయడానికి భయపడతారు. ఇప్పుడు 4,35,000 కోట్ల రూపాయలు ఈ రోజు ఇన్వెస్ట్మెంట్స్ ఆ రోజు ఎంఓఎస్ వచ్చినాయి. ఇందులో 40% ఆఫ్ మేము 40% మేము అందులో గ్రౌండ్ అయినాయి అని చెప్పడానికి ప్రభుత్వానికి దమ్ము ఉండాలి. ఎందుకంటే ఈ రోజు మేము ప్రతిదీ కూడా ఆన్లైన్ లో పెడుతున్నాం. సీఎం డాష్ బోర్డ్ ఈ రోజు, ఎందుకంటే సీఎం కూర్చొని ఆంధ్రప్రదేశ్ కి ఇటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ప్లీజ్ కమ్, మాకు ఇలాంటి మౌలిక సదుపాయాలు ఇక్కడ ఉన్నాయి అని చెప్పడానికి ప్రెజెంటేషన్, ఒక సీఎం ప్రెజెంటేషన్ చేశారంటే ఆయనకు నిబంధన మనకు అర్థం కావట్లేదా? బాలాజీ గారు, కరెక్టే కదా, నిబద్ధత గుర్తించాల్సిన అవసరం లేదా? లేకపోతే ఇప్పుడు ముఖ్యమంత్రి దావోస్ పర్యటనకి ఈసారి మనం వెళ్లాల్సిన అవసరం లేదు, దావోస్ నే ఆంధ్రప్రదేశ్కి వచ్చేలా చేస్తానని ఒక విజనరీ నాయకుల్లా మాట్లాడుతున్నాడు అనేది ప్రభుత్వం చెప్పే మాట. మరి ఆ విజన్ ప్రతిపక్షాలు గమనించలేకపోతున్నాయా, లేకపోతే కేవలం రాజకీయ విమర్శల కోసమే మాట్లాడుతున్నాయా? అంటే ప్రభుత్వాలు కానీ ప్రతిపక్షాలు కానీ ఈ ఒక్కసారే ఇప్పుడే మొదలైనట్టుగా ఎవరైనా భావిస్తే దాని గురించి మేము మాట్లాడడానికి ఏం లేదు. ఇప్పుడేదో కొత్తగా వచ్చినట్లుగా, ఈయన ఒక మొదటిసారిగా ముఖ్యమంత్రి అయినట్లుగా, లేకపోతే విదేశాల నుంచి విదేశీయులు ఇదే మొదటిసారిగా వచ్చినట్లుగా ఇంత ప్రచారం లేకుండా 2004 నుండి 2014 వరకు 23 కంపెనీలు ఈ విశాఖపట్నంలో, ఓన్లీ విశాఖపట్నంలో 23 కంపెనీలు ఆ రోజున ఎంఓఎల్ చేసుకున్నారు, ఎస్టాబ్లిష్ అయ్యే, వారికి కావాల్సిన రాయితీలు ఇవ్వడం జరిగింది. 10 ఏళ్ల స్పాన్ కి మీరు చెప్పే ఇన్వెస్ట్మెంట్స్ కేవలం 2 ఏళ్ల సంబంధించి పెట్టుబడి చూసుకుంటే మనం ఇదొక 10 అదొక 4 దాదాపు 15 లక్షల కోట్లకు సంబంధించి ఎంఓఏలు వర్కౌట్ అయ్యాయి కదా ఈ 2 ఏళ్లు చూసుకుంటే. ఎంఓయూలు అయ్యేవి ఏం చేస్తున్నారు భవిష్యత్తులో? మీరు ఈ ప్రభుత్వానికి మ్యాండేటరీ అనేది 5 సంవత్సరాలకు ఇచ్చారన్న విషయం మర్చిపోయి రాబోయేటువంటి 50 సంవత్సరాలకు కావాల్సిన ప్రణాళికలు తయారు చేసుకుని వారితో మీరు ఎటువంటి ఒప్పందాలు, బయట ఒప్పందాలా, పగటి ఒప్పందాలా, రాత్రి ఒప్పందాలా మాకు తెలియదు, కానీ వాటిని చూపిస్తూ మొన్నటి వరకు సింగపూర్ని ఆంధ్రప్రదేశ్కి తీసుకొస్తామన్నారు, తర్వాతనేమో మలేషియాని తీసుకొస్తామన్నారు, తర్వాత ఇప్పుడు దావోస్కి వెళ్ళారు, చైనా అన్నారు, జపాన్ అన్నారు. సరే, మీరు ఎక్కడ ఎవరిని ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చినా సాక్షాత్తు ఐక్యరాజ్య సమితి ఇక్కడ పెట్టినా కూడా మాకు అభ్యంతరం లేదు, మేము స్వాగతిస్తాం, అవన్నీ మేము కోరుకోవాలని అనుకుంటున్నాం. మీరు చెప్పే మాటల్లో ఎంతవరకు ప్రజలు విశ్వసిస్తున్నారు, ఎంతవరకు కార్యరూపం దాలుస్తున్నాయి అనేటువంటిది, విజన్ అనేటువంటిది, ఆయన బాధ్యత కలిగిన నాయకుడు, ఆయనకి బాధ్యత అప్పచెప్పారు.
ఆ బాధ్యత నెరవేర్చమంటున్నాం మేము. అడగటమే పాపం అని అంటే ప్రభుత్వాన్ని అడగకపోతే, ప్రభుత్వంలో ఉన్న పెద్దలను అడగకపోతే, ప్రభుత్వాన్ని పాలిస్తున్నటువంటి పాలకులను అడగకపోతే ఎవరిని అడుగుతారు? ప్రతిపక్షంగా మా బాధ్యత. ఇంకా చూస్తూ చూస్తూ ఎంత నష్టం జరిగినా, ఎన్ని కష్టాలు పెట్టినా, ఏం మాట్లాడినా కూడా అంటే ఒక పక్కన అభివృద్ధిలో మనం దూసుకుపోతున్నాము. గ్రోత్ రేటు జాతీయ సగటు కన్నా 4-5% ఎక్కువ ఉంది. అరుణ్ జైట్లీ గారు ఇంకొక 2-3% పెరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తప్పకుండా మరి ఇవన్నీ ఉన్న మీరు మనం ఎక్కడ ఆశ- positive మనం గా మనం కనిపించట్లేదు? ఆశాజీవులం. వస్తాయన్న దానికి వచ్చాయన్న దానికి చాలా వ్యత్యాసం ఉంది. తెస్తామన్న దానికి, తెచ్చామన్న దానికి, ఇస్తామన్న దానికి, ఇచ్చామన్న దానికి చాలా వ్యత్యాసం. Right. ఏమి ఇచ్చారో చెప్పమంటున్నాం మేము. మీరు దావోస్ని తీసుకొస్తారా, సింగపూర్ని తీసుకొస్తారా? ఇప్పుడు సింగపూర్ మర్చిపోయారు. ఇప్పుడు సిఐ ద్వారా నేను ఒక మాట చెప్తున్నాను. నేను ఒక విశాఖపట్నాన్ని తీసుకుంటే ఇప్పుడే ఒక ప్రైవేట్ మాటల్లో శివప్రసాద్ గారు, శివకుమార్ గారిని అడగటం జరిగింది. మీరు ఆ ఐటీ హిల్లో పెట్టారా మీ ఐటీ సంస్థ అని చెప్పేది. లేదండి సిటీలోనే ఉన్నాం. ఏమండి అక్కడ పోలేదన్నాం. అక్కడ ఏ రకమైన సదుపాయాలు లేవన్నారు. అంటే వారిని మేము విట్నెస్ చేయమని చెప్పట్లే, వారిని ఏమి తప్పు పట్టట్లే. Sugar. వారికి కావాల్సిన రీతిలో, వారికి అనుకూలమైన ప్రదేశంలో వారు ఏర్పాటు చేసుకున్నారు, వ్యాపారం చేస్తున్నారు వారు. అంటే గడిచిన 10 సంవత్సరాలుగా ఇవ్వవలసినటువంటి వారిని నిర్లక్ష్యం చేసి కొత్త వారికి ఇస్తామనేటువంటి మాటలతోనే ఇప్పుడు పరిస్థితులు మారుతున్న కొద్దీ, అవకాశాలు మారుతున్న కొద్దీ మనకు వస్తున్న అవకాశాలను, సదుపాయాలను సమకూర్చుకోవడానికి పెట్టి ఇప్పుడు మనం గతంలో ల్యాండ్ లైన్ ఉంటేనే ఎక్కువ అనుకున్నాం. తర్వాత ఎస్టీడీ వచ్చింది, తర్వాత ఇవాళ సెల్ ఫోన్ వచ్చింది, స్కైప్ వచ్చింది. అంటే పెరుగుతున్నటువంటి అవకాశాలని చూస్తున్నాం మనం. ఇప్పుడేదో ప్రచారానికి కావాల్సినటువంటి ఆర్భాటాలన్నీ ఉన్నాయి. గత సంవత్సరం ఐసీఐఏ కన్నా ఈ సంవత్సరం బాగా చేసేవాను, ప్రచారంలో బాగా చేసాం. సో వైసీపీ బాగస్ అంది, మీరేం ప్రచార ఆర్భాటం అంతేనా? ఎప్పుడు అంటే రైట్, శివకుమార్ గారు. ప్రజలకి అదొక విశ్వాసం. తెలుగుదేశం ప్రభుత్వం వస్తే ఇది ప్రచార ప్రభుత్వం అనేది ప్రజలు చెప్పే మాటలు, మేము చెప్పే మాటలు కాదు. మేము ప్రతిపక్షం చూసాం, స్వపక్షం చూసాం, అధికారంలో ఉన్నప్పుడు చూద్దాం చూసాం. దీనికి కంతి గారు ఏమంటారు? శివకుమార్ గారు, ఒకటి ఈ సెక్టార్స్ ఏమేమి ఎక్కువ అట్రాక్ట్ అయ్యాయండి ఈ సిఐ సదస్సులో? అలాగే ఏ ప్రాంతాలు, ఇప్పుడు వైజాగ్ లోనో, విజయవాడలోనో, లేకపోతే తిరుపతిలోనో, రాజమండ్రి ఇలాంటి చోటు కాకుండా సీమ వైపు ఎవరన్నా ఆకర్షితులు అవుతున్నారా? అక్కడ పెట్టుబడులు ఎంతవరకు వచ్చే అవకాశం ఉంది? ఏ సెక్టార్స్ లో ఎక్కువ వచ్చే అవకాశం ఉంది? బిఫోర్ ఐ ఆన్సర్ ద క్వశ్చన్, బాలరాజు గారు అడిగిన క్వశ్చన్ కూడా ఆన్సర్ ఇస్తాను. మాది ఎస్టాబ్లిష్ చేసింది 15 years బ్యాక్ అండి. అప్పటికి లేకపోవడం ఉన్నది. ఇప్పుడైతే అక్కడ ఫెసిలిటీస్ ఉన్నాయి ఐటీ హిల్స్ లో. సో మళ్ళీ మూవ్ అవడం అనేది జరగదు కనుక సిటీలోనే వీఆర్ హ్యాపీ. జస్ట్ క్లారిఫికేషన్ ఆన్ దట్ థింగ్. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, ఎక్కువ వచ్చింది పబ్లిక్ సెక్టర్ లో వచ్చాయి. మీరు నేను చూసే ఉంటారు. పబ్లిక్ సెక్టర్ లో ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ మీద, తర్వాత పబ్లిక్ సెక్టర్ మిగిలిన ఇన్వెస్ట్మెంట్స్ కూడా రావడం జరిగింది. ఖచ్చితంగా మీరు అన్న ఇంకో పాయింట్, ఈక్విటబుల్ డెవలప్మెంట్ ఇన్ ద స్టేట్. అన్లైక్ ఎర్లియర్, అప్పుడు హైదరాబాద్ లోనే ఎక్కువ ఫోకస్ ఉండేది. ఏమొచ్చినా ఇన్వెస్ట్మెంట్ అక్కడికి వెళ్ళేది. అలా కాకుండా ఈసారి మీ సిఐ తరపు నుంచి కూడా మీ ఇచ్చిన రికమెండేషన్ సీఎం గారు కూడా యాక్సెప్ట్ చేసింది ఇన్ ద లాస్ట్ 1-2 years కూడా ఏంటంటే ఈక్విటబుల్ డెవలప్మెంట్. అన్ని డిస్ట్రిక్ట్స్ కూడా డెవలప్ కావాలి. కిందసారి అయిన ప్రాబ్లం మళ్ళీ రాకూడదు. స్టేట్ డివైడ్ అయిన తర్వాత ఆయన కూడా యాక్సెప్ట్ చేసి దాని తగ్గట్టుగానే ఆ శ్రీ సిటీ రావడం, అనంతపూర్ దగ్గర కూడా పెట్టడం జరిగింది. సో ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ వరకు ఏవేవి ఎక్కడెక్కడ వస్తున్నాయంటే మోస్ట్లీ నిన్న జరిగిన మెజారిటీ ఈ రీజన్ లో ఉన్నాయి. ఎందుకంటే విసిఐసి కారిడార్ ఉంది, వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ ఏదైతే ఉందో దానికి ఏడీబీ నుంచి కూడా గ్రాంట్ రావడం జరిగింది. సో దట్స్ అన్ అట్రాక్షన్. సో ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ముందుంటే కానీ ఇన్వెస్ట్మెంట్స్ కూడా రావు కనుక అదొక అట్రాక్షన్ అనమాట ఈ రోజు. సో అక్కడ 2500 crores వరకు కూడా ఆల్రెడీ ఏడీబీ గ్రాంట్ చేయడంతో ఆ ఏరియా అంతా కూడా బాగా డెవలప్ అవుతుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తాం. ప్లస్ అది కూడా బాగా ఫోకస్ చేయడం జరిగింది. రెండోది, ఆఫ్టర్ డివిజన్ ఆఫ్ ద స్టేట్ ఇప్పుడు ఇందులో ఉన్న అవకాశం ఏంటి అనేది ఒకటి కూడా పరిశీలించడం జరిగిందండి. దాంట్లో ఏంటంటే కోస్టల్ డెవలప్మెంట్, బికాస్ 1000 kilometers ఆఫ్ కోస్ట్ ఉండడం ఆంధ్రాకి అదొక అడ్వాంటేజ్. సో వాట్ ఈస్ ద అడ్వాంటేజ్ దట్ స్టేట్ హ్యాస్ అని చూసుకుంటే అదొక అడ్వాంటేజ్ జరిగింది, కనబడింది మనకి. దాంట్లో పోర్ట్ బేస్డ్ డెవలప్మెంట్, అంటే పోర్ట్ లెడ్ డెవలప్మెంట్ అనేది నెక్స్ట్ కాన్సెప్ట్ అనమాట. అంటే ఉన్న పోర్ట్లే కాకుండా కొత్త పోర్ట్లు పెట్టడం, ఆ కొత్త పోర్ట్లు కూడా ఓన్లీ ఎక్స్పోర్ట్ ఇంపోర్టే కాకుండా ఇండస్ట్రీస్ బేస్డ్ ఆన్ పోర్ట్స్ కూడా పెట్టడం అనేది. సో మీరు చూసిన చాలా ఇన్వెస్ట్మెంట్స్ ఆ ఏరియాలో కూడా వచ్చాయండి. రైట్ అండి. టూరిజం కూడా ఇస్ అనదర్ ఏరియా. రైట్ అండి, కంటిన్యూ చేద్దాం. లైవ్ షోలో చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఒకవైపు ప్రత్యేక హోదా పోరు మళ్ళీ ఉధృతం అవుతోంది. కానీ ఏదైతే పరిశ్రమల కోసమే హోదా అయితే ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడులు వస్తుంటే హోదా ఎంతవరకు అవసరం? యాక్చువల్ లైవ్ షో ప్రస్తుతం మనం విశాఖపట్నం ఉడా పార్క్ లో ఉన్నాము. ప్రత్యేక హోదాతోనే పరిశ్రమలు వస్తాయంటున్న విపక్షాలు, హోదా ఉంటేనే ఇన్ని లక్షల కోట్ల ఎంఓయూలు కుదిరేయా అంటున్న ముఖ్యమంత్రి. ప్రత్యేక హోదా గురించి మాట్లాడుకునే ముందు అనిత గారు, ఇందాక కాంగ్రెస్ పార్టీ ప్రచార ఆర్భాటం అని, లేకపోతే వైసీపీ దీన్ని ఒక బోగస్ గాను కొట్టిపడేస్తున్నాయి. సార్ ఒకటి నేను విషయం చెప్పదలుచుకున్నానండి.
ముఖ్యమంత్రి గారు లాస్ట్ ఒక 10 years కూడా ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఒక 10 years ప్రతిపక్ష నాయకులుగా ఉన్నారు. నేను ఛాలెంజ్ చేసి చెప్తా, ఏ గ్రామం అయినా వెళ్ళండి, లాస్ట్ గవర్నమెంట్లో తెలుగుదేశం పార్టీ ఉన్న గవర్నమెంట్లో డెవలప్మెంట్సే తప్ప తర్వాత 10 years డెవలప్మెంట్ ఏమైపోయింది ఆంధ్రప్రదేశ్. ఈరోజు ఎంప్లాయ్మెంట్ అని వచ్చిన 2 years దగ్గర నుంచి వీళ్ళు మాట్లాడుతున్నారు. బీటెక్ చదువుకున్న వాళ్ళు ఇలా అయిపోయారు, ఇలా ఉన్న వాళ్ళు ఇలా అయిపోయారు అని చెప్తున్నారు కదా. లాస్ట్ 10 years మీరు చేసిన పరిస్థితి ఏంటి? లాస్ట్ 10 yearsలో మీరు ఎన్ని ఉద్యోగాల అవకాశాలు కల్పించగలిగారు? అంటే వచ్చిన వెంటనే మా చేతులు మంత్రదండం ఉన్నట్టు ప్రతిపక్షాలుగా విమర్శించాలి కాబట్టి విమర్శిస్తున్నారు తప్ప ప్రచార మాధ్యమం అన్నది, ప్రచార ఆర్భాటం అన్న దానికి మాత్రం నేనైతే ప్రచార ఆర్భాటం అయితే 50 దేశాల వాళ్ళకి మేము ప్రచారం చేసి తీసుకొచ్చామా అండి? ఈ రోజు ఒకటే మార్కెటింగ్ చేసుకోవాలి, బట్ ఎంతవరకు మార్కెటింగ్ చేసుకోవాలి, మనం నమ్మించాలి. ఇప్పుడు మార్కెటింగ్ అనేది నమ్మకం బట్టి ఉంటుంది. ఆ నమ్మకం సీఎం గారి మీద ఉంది 50 దేశాల వాళ్ళకి కానీ మిగతా అందరికీ కూడా. ఈ రోజు సిఏఏ సదస్సు రెండోసారి ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని సక్సెస్ఫుల్ గా పూర్తి చేయడం అంటే ఇట్స్ నాట్ ఏ సింపుల్ ఇష్యూ. ఇంకొక విషయం ఏం చెప్తున్నానంటే, ఈ రోజు సీఎం గారు నిన్న ప్రెస్ మీట్ లో కూడా చెప్పారు, ఇప్పుడు ఏదైతే ఎంఓఎస్ పెట్టారో వీళ్ళందరికీ కూడా మేము ఆన్లైన్ లో పెట్టేస్తాం. వీళ్ళ తాలూకా ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కానీ వీళ్ళ ప్రొడ్యూసర్ ఎక్కడ వరకు ఉందో వాళ్ళే చూసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు పలానా చోట మేము ల్యాండ్ అలాట్ చేయగలం, మీ ల్యాండ్ పొజిషన్ ఇది, మీరు ఎక్కడ కావాలో మీరు చెప్పండి, మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ పర్మిషన్స్ కావాలో చెప్పండి. ఇటువంటి విధంగా అవుట్లెట్ అంటే మేము ఎక్కడ దాచుకొని మాట్లాడట్లా. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఒక స్టేట్ నేమ్ గుజరాత్ వాళ్ళు కూడా సిఏ సమిట్ లో ఒకసారి ఏర్పాటు చేసిన తర్వాత వాళ్ళు బహిర్గతం చేయడానికి భయపడ్డారు. ఈ రోజుకి ఎన్ని లక్షల ఎంఓయూస్ వచ్చి నేను చెప్పడానికి కూడా భయపడ్డారు. ఎందుకు? బిఫోర్ గా వాళ్ళు చేసినవి ల్యాండ్ అవ్వటానికి కూడా, అంటే మనకి అవ్వటానికి ప్రాబ్లం అయింది కాబట్టి చూపించారు. కానీ మేము అలా కాదు. ఈ రోజు లాస్ట్ టైం 1 లక్షలు వచ్చింది, 40% గ్రౌండ్ అయింది. సో ఈ రోజు 10 lakhs మేము చేయగలుగుతున్నాం. దీనికి సంబంధించి ప్రాసెస్ అంతా బహిర్గతం చేస్తున్నాం. ఇందులో ఇంటర్నల్ గా కూర్చొని చేయడానికి ఏమీ లేదు. ఇది ప్రసార మాధ్యమం ప్రచార ఆర్భాటం మాత్రం కాదు. వంశీ గారు, ఒకటి ప్రత్యేక హోదా పోరు గత వారం 10 రోజులుగా మళ్ళీ ఉధృతం అవుతోంది. సరే, ఇటు వైసీపీ, అటు జనసేన, కాంగ్రెస్, వామపక్షాలు అందరూ ఒకటి మాత్రం అవ్వరు, ఎవరి ప్రోగ్రామ్స్ వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. పాయింట్ నెంబర్ 1. ఇవాళ ముఖ్యమంత్రి అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, హోదాతోనే ఇన్ని లక్షల ఎంఓయూలు వచ్చాయా? హోదా ఉంటేనే పరిశ్రమలు వస్తాయని మీరు అంటున్నారు. హోదా లేదు, ప్యాకేజ్ ఇస్తామన్నారు కాబట్టి రాష్ట్ర ప్రయోజనాల కోసం తీసుకున్నాను, దానికి చట్టబద్ధత కూడా అడుగుతున్నాను కదా అన్నారు నిన్న. ఒక మల్టీనేషనల్ కంపెనీ రావాలంటే అండి పారిశ్రామిక రాయితీలు చాలా అవసరం. అవి ఎప్పుడైతే ఎక్కడుంటే అక్కడికి వెళ్తారు. ఉదాహరణకు మీకు ఇక్కడ వేదాంత జింక్ కంపెనీ ఉండేది, ఇవాళ విశాఖపట్నం నుంచి వెళ్ళింది, కొన్ని వేల ఎంప్లాయ్మెంట్ పోయి. అలాగే ఆండ్రాక్ ఉంది, ఇవాళ మూతపడి ఉంది. లేకపోతే ఇక్కడ శారదా ఎనర్జీ ఉంది, ఓన్లీ వాళ్ళు పవర్ ప్లాంట్ నడుపుకుంటా ఉన్నారు. అదే ఈ అన్ని కంపెనీలు కూడా పారిశ్రామిక రాయితీలు ఉంటే ఇవాళ ఇంజనీరింగ్ పిల్లలు లేకపోతే డిగ్రీ ఎంబీఏ పిల్లలకి 5,000 6,000 ఎంప్లాయ్మెంట్ ఉండాల్సిన అవసరం లేదు. ఇవాళ మీరు చూస్తూ ఉన్నారు, ఒక గెయిల్ కావచ్చు లేకపోతే హెచ్పిసిఎల్ కావచ్చు, వాళ్ళు పారిశ్రామిక డెవలప్మెంట్ భాగంగా వాళ్ళు డెవలప్ చేసుకునే కూడా మా సిఐఏ సదస్సులో వచ్చాయి ఇవన్నీ ఒప్పందాలంటే అది చాలా పొరపాటు. ఇప్పుడు సపోజ్ రోరిచ్ హెల్త్ కేర్ అని ఒకటి ఉందండి కంపెనీ, చెంగ్డు జింగ్రాంగ్ అనే కంపెనీ, చైనా ఒకటి, యుఎస్ కంపెనీ ఒకటి. ఇవి అక్కడ మల్టీనేషనల్ కంపెనీలకి ఎక్కడ పెట్టారు చెప్పండి? అవి ఎక్కడ పెట్టారు? ఏవి కూడా రావట్లేదండి. ఒకటి మాత్రం మేము చెప్పగలిగింది ఏంటంటే, ఈ రాష్ట్రంలో పారిశ్రామిక రాయితీలు కావాలి. అది రావాలంటే ప్రత్యేక హోదా కావాలి. అది వచ్చినప్పుడే పెద్ద పెద్ద కంపెనీలు వచ్చి ఎంప్లాయ్మెంట్ అవుతుంది. అంతే తప్ప బీచ్ రోడ్లో మనం ఎంత హడావుడి చేసినా, పార్కోట్లో పార్టీలు ఇచ్చినా పారిశ్రామిక రాయితీలు రావు, ఎంప్లాయ్మెంట్ రాదు. అవి రెండు గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యమంత్రి గారు ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకి నేను పంపిస్తాను, ఆయనే స్పాన్సర్ చేస్తా అన్నారు, టీమ్స్ పంపిస్తా అన్నారు. అక్కడ ఎంత అభివృద్ధి జరుగుతోంది? ఆంధ్రప్రదేశ్ లో ఈ 3 ఏళ్లలో జరిగిన ఎంఓయూల ఒప్పందాలు, దాని ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఎంత అవుతుందో ఒకసారి మీరే కంపేర్ చేసుకుంటాం. అక్కడ జరిగిన కూడా అవసరం. ముఖ్యమంత్రి గారికి అడిగిందంటే ఇక్కడ జరిగిన ఇవ్వమనండి ఒప్పందాలు. ఇక్కడ జరిగిన ఒక్కటి జరిగిందని ఇక్కడ చూపించమనండి. మొన్న ముందే చెప్పాలి ప్రజలకి. మొన్న లాస్ట్ ఇయర్ జరిగింది చెప్పుంటే నిజంగా చాలా బాగా చేసినట్టు. ఒక్కటి చెప్పమని, లాస్ట్ ఇయర్ ఒక్కసారి ఇంత మేము జనరేట్, ఇంతమందిని మేము ఎమ్మెల్యే చేసాం, ఇంత పెట్టుబడులు వచ్చాయి చెప్పమనండి. అలా బాగుంటే సార్, అంత బాగా ఉంటే సార్ ఒకటి సార్, పారిశ్రామిక రాయితీలు అక్కడ ఉన్నాయి కాబట్టి మీరు తీసుకోండి. మన రాష్ట్రంలో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు కంపెనీలన్నీ ఎక్కడ పెట్టున్నారు? అవి అక్కడ హిమాచల్ ప్రదేశ్ లో లేవా?
ఎక్కడైతే రాయితీలు ఉన్నాయో అక్కడికి అందరూ వెళ్ళి ఉన్నారు, ఇక్కడ లేరు. కావాలంటే లిస్ట్ కావాలంటే మీరు ఒకసారి చెక్ చేయండి, Right. ప్రతి ఒక్క ఒక్కరు కూడా లేరు. శివకుమార్ గారు, ఇప్పుడు ప్రత్యేక హోదా కావాలి ఉంటేనే, రాయితీలు ఉంటేనే మేము వస్తాము అని ఎవరన్నా అడుగుతున్నారా అన్నారు ముఖ్యమంత్రి గారు. దాని గురించి ఏమని చెప్తారా? అంటే ఈ అంశాన్ని ఎవరన్నా ప్రస్తావించారా సిఏ సదస్సులో? ఎవరు అడగరు, రారండి, ఎవరు అడగరు. కల్పిస్తే వస్తారు. That is what. ఎవరు అదే, మాకు అదే కావాలని ఎవరు అడగరు. కల్పిస్తే వస్తారు. రాయితీలు కల్పిస్తే ఖచ్చితంగా సంస్థలు వస్తాయి. ఎందుకు ఇవాళ జింకి వేదాంతకం వెళ్ళిందండి? ఇవాళ ఆండ్రాక్ ఎందుకు మూతపడి ఉందండి? 5,000, 6,000, 7,000 ఉన్నవి. ఇవాళ కొన్ని అన్ని చాలా కారణాలు ఉన్నాయి. వాటికి పారిశ్రామిక రాయితీలు ఇవ్వాలి. మనం ఇస్తే కొన్ని వందల కంపెనీలు వచ్చి ఇక్కడ ఇవాళ ఎంప్లాయ్మెంట్ ఉంది. ఇవాళ యువత బెంగళూరు, చెన్నై, కలకత్తా వెళ్ళే పరిస్థితి ఉందండి. కొంచెం క్లారిటీ దాన్ని. ఈ స్పెషల్ ప్యాకేజ్, స్పెషల్ స్టేటస్ అన్నది మా వరకు కూడా నేను ఇండస్ట్రీ తరఫు నుంచి మాట్లాడతాను. బికాజ్ ఐఎమ్ అన్ ఇండస్ట్రియలిస్ట్ ప్లస్ సిఐఏలో కూడా దే ఆర్ ఆల్ పొలిటికల్ డిస్కషన్స్ యాజ్ ఫార్ as we are concerned. ఇప్పటిదాకా కూడా మీ ఎప్పుడు కూడా ఈ డిస్కషన్ ఈ మీటింగ్స్ లో కానీ ఈ రోడ్ షోస్ లో కానీ రాలేదు. అంటే స్పెషల్ ప్యాకేజ్ వస్తుంది కనుక ఎంత వస్తుంది అనేది మేము ఎప్పుడు డిస్కస్ చేయలేదు. ఎందుకంటే దట్స్ మోర్ ఆఫ్ పొలిటికల్ థింగ్ అండ్ బికాస్ ఆఫ్ స్టేట్ డివిజన్ అవి ఏవైతే వచ్చాయో రావాలో. పొలిటికల్ కాదు సార్, మీరు చెప్పండి. పారిశ్రామిక రాయితీలు ఉంటే ఉపయోగం ఉందా లేదా చెప్పండి. అంటే మీ ఆ డిస్కషన్ ఎప్పుడు కూడా దాని మీద రాలేదు. పారిశ్రామిక రాయితీలు ఉంటేనే అది వాస్తవం వస్తాయా, దాని వల్ల ఎక్కువ అభివృద్ధి జరుగుతుంది, ఇది చెప్పేది కదా. సో అట్లాంటి ఆలోచన పారిశ్రామికవేత్తలు చేస్తున్నారా, చేయట్లేదు? అదేనండి, దానికి క్లాస్ పారిశ్రామికవేత్తగా ఆయన చెప్పన్నారు సార్. చాలు, రాయితీలు ఉంటే బాగుంటాయి, సదస్సుదారు వస్తే బాగుంటాయి. అంటే యాజ్ ఇండస్ట్రియలిస్ట్ మేము కానీ ఎవరైనా కూడా వీటి మీద ఎప్పుడు మేము ఎప్పుడు ఫోకస్ చేయాలి. రోడ్ షోలో కానీ వాటిలో కానీ స్పెషల్ ప్యాకేజెస్, స్పెషల్ స్టేటస్ దానివల్ల ఏదైనా రావాలి వస్తాయా అని కూడా మమ్మల్ని ఎవరు క్వశ్చన్ చేయలేదు. ఎందుకు చేయలేదు అనేది ఇండస్ట్రియలిస్ట్ షుడ్ నో. యాజ్ ఎ ఇండస్ట్రియలిస్ట్ నేను వెన్ ఐఎమ్ సెటింగ్ అప్ ఇండస్ట్రీ నాకు గవర్నమెంట్ ఎంత సబ్సిడీ ఇస్తుంది అనేది నేను పెట్టలేదు. నేను పెట్టిన ఇండస్ట్రీ కూడా మాకు ప్రాఫిటబిలిటీ ఉంటే నేను పెడతాను, లేకపోతే నేను పెట్టను. అలాంటిదే అందరూ చాలా మంది కూడా ఉద్దేశం ఉంది. సెకండ్ ఇంకోటి ఏంటంటే ఈ స్పెషల్ స్టేటస్ అన్నది మా అందరికి తెలిసింది కూడా ఏంటంటే అండర్ డెవలప్డ్ స్టేట్స్, బ్యాక్వర్డ్, ఫైనాన్షియల్లీ బ్యాక్వర్డ్ ఉన్న స్టేట్స్ కే వస్తాయని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ క్లారిటీ ఉంది. క్లారిటీ ఉంది. అదైతే ఏ కేటగిరీలో మనం మ్యాచ్ కావండి. సో వాటిలో మ్యాచ్ కానప్పుడు అడగడం అనేది అది దాన్ని తీసుకోవడం అనేది ఇప్పుడు ప్రామిస్ నిలబెట్టుకోవాలనే పాయింటే కదా వీళ్ళు అడిగేది. అదండి, దట్ ఈస్ యాజ్ ఐ సెడ్ దట్స్ పొలిటికల్ డిస్కషన్ అండి. ఫ్రమ్ సిఐఏ సైడ్ వీ బ్రాట్ ఇన్ ఇన్వెస్టర్స్ అండ్ వీ హ్యావ్ పార్ట్నర్డ్ విత్ ద గవర్నమెంట్. సో ఇండస్ట్రియలిస్టులు ఎవరు దీని గురించి ఇప్పటిదాకా మాతో ఇక్కడ ఒక చిన్న టెక్నికల్ పాయింట్ ఒకటి అంటే శివకుమార్ గారు మీ దానికి ఎస్టాబ్లిష్డ్ ఇండస్ట్రియలిస్ట్ గాని వ్యాపారవేత్త గాని రెండు అంటే రాయితీలు ఇస్తే కొత్తవాడు మాకు పోటీ రావాలని ఏ పారిశ్రామికవేత్త కోరుకుంటాడు? రావాలనుకున్న వాళ్ళకి, పెట్టాలనుకున్న వాళ్ళకి అడగాల్సినటువంటి సమస్య తప్పితే, ఇది కావాలనుకున్న సమస్య తప్పితే గానీ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయినటువంటి వాళ్ళ సమస్య కాదు ఇది. కొత్తగా ఎస్టాబ్లిష్ అయ్యే వాళ్ళ కోసం రాయితీలు అనేటటువంటివి సరే, అది సెకండ్ ఇష్యూ. కానీ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయినటువంటి పారిశ్రామికవేత్తలు పోటీ కావాలా, మాతో ఇంకో 10 మంది రావాలని ఏ ఒక్కరు కూడా కోరుకోరు. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు ఇది కావాలని, మేము ఇది వస్తుందని ఆలోచన చేయట్లేదు, మేము చర్చ రాలేదని అంటే కొత్త వాళ్ళు పెట్టాలనుకునే వాళ్ళకి ఇది ఉంది అని అంటేనే అది వస్తుంది. సో ఇప్పుడు ముఖ్యమంత్రి ఒకటి చెప్పారు, ప్రతిపక్షాలకు పంపిస్తాను, నేనే స్పాన్సర్ చేస్తాను, అక్కడికి ఇక్కడికి కంపేర్ చేసుకుందాం అని చెప్పి. వారు వెళ్ళొచ్చారు. వాస్తవం చెప్పమానండి, ఉత్తరాఖండ్ లో ప్రత్యేక హోదా ఇవ్వక ముందు ఉన్నటువంటి ఉద్యోగాలన్నీ ప్రైవేట్ సంస్థల్లో గానీ లేదా ప్రభుత్వ రంగ సంస్థల్లో గానీ ఇప్పుడు ఉన్నటువంటి ఉద్యోగాలన్నీ ఉత్తరాఖండ్ తీసుకున్నారు. హిమాచల్ ప్రదేశ్ లో తీసుకోమానండి. మీరు సరే ఇవన్నీ వద్దు, మీ మాటల్లోనే అనేక సందర్భాల్లో ఏ సందర్భాల్లో ఏం మాట్లాడారు మీరు ఒకసారి ప్రశ్నించుకోమంటున్నాను. మేము ముఖ్యమంత్రి గారిని విమర్శించట్లే, మీరు ప్రశ్నించుకోండి. అంతకన్నా మించి ప్రపంచమంతా చూసింది. మీరు ఎంతసేపు కూడా ప్రతి మాటకి ఇది వరల్డ్ నెంబర్ 1 అంటుంటారు కదా, ప్రపంచమంతా చూసింది. పార్లమెంటులో మీ పార్టీకి సంబంధించిన పార్లమెంటు సభ్యులు ఎందుకు నిరసన చేశారు? మీ పార్లమెంటు సభ్యులు ఎందుకు వేషాలు వేసుకుని రోడ్డు ఎక్కుతున్నారు ప్రత్యేక హోదా కావాలనే మాటకి సంబంధించి? అనిత గారు చెప్పాల్సిన ప్రశ్న సమాధానం కాదు. ఆ రోజున ప్రజలు వ్యతిరేకిస్తున్నారు కాబట్టి, ప్రజల నుండి తప్పించుకోవాలి కాబట్టి ఎప్పటికప్పుడు మీరు ప్రజల నుంచి తప్పించుకొని పారిపోవాల్సిన అవసరం. చెప్పండి సార్, మీరు మాట్లాడిన తర్వాత నేను మాట్లాడతాను.
ఇది ఎక్స్టెండ్ చేయమని చెప్తాం ఈ చర్చ. అలాగే ఇది ప్రజలకు ఉపయోగపడేటువంటి చర్చ Okay. కాబట్టి extend అందుకే చేయమని మధ్యలో చెప్తాం. మాట్లాడట్లేదు, మేము హైజాక్ చేయట్లేదు. అభివృద్ధికి సంబంధించి ఒక మాట మాట్లాడండి. మరి ఛాలెంజ్ వద్దు, ఇందులో సామరస్యంగా వెళదాం. అంటే ఒకటే సార్ మేము ఆలోచన. చేస్తున్నాం, we are doing సార్, మేము చేస్తున్నాం 10 కాబట్టి we will challenge. 10 సంవత్సరాలుగా Hmm. మీరు చేస్తున్న దాని గురించి కాదు, మీరు చేస్తున్న దాన్ని మీరు చూపించడానికి ఛాలెంజ్ చేయండి. కానీ Yes, మీరు మేము చేసిన ready. దానికి మీరు అధికారంలో ఉన్నారు, మెకానిజం మీ చేతుల్లో ఉంది, మెషినరీ మీ చేతుల్లో ఉంది, డేటా తెప్పించి ప్రజలు మా చేతుల్లో ఉన్నారు. సరే అదంతా మనం చెప్పుకోవడం, మీరు చెప్పుకోవడంలో ఈ పార్టీ ఎప్పుడు కూడా అందవేసిన చెయ్యి, దాని జోలికి పోవట్లే. అందుకే. కానీ మీరు అభివృద్ధికి సంబంధించి 2004 నుండి 2014కి గతంలో ముఖ్యమంత్రి గారు 10 ఏళ్లు చేసిన దానికి ఇప్పుడు చేస్తున్న దానికి అవి ఇవి కలుపుకొని ఆ సందర్భానికి ఈ సందర్భానికి మీరు డేటా సార్ నేను ఓపెన్ డిబేట్ కి రెడీ సార్. Oh, yes. దాని గురించి మేము అయితే ready. లాస్ట్ మేము 10 years బ్యాక్ మేము అంటే ready. చంద్రబాబు నాయుడు గారి హయాంలో అభివృద్ధికి సార్, okay. సంబంధించి 10 years అభివృద్ధి అని అంటే చంద్రబాబు నాయుడు గారి మహాత్మా 10 గాంధీ years గారు చెప్పిన హయాంలో మాటలు ఒకటి గుర్తొస్తా నెక్స్ట్ ఉంటుంది. కాంగ్రెస్ హయాంలో జరిగిన అభివృద్ధి అభివృద్ధి గురించి అని అంటే ఇప్పుడు 2.5 years లో జరుగుతున్న అంత- అభివృద్ధి గురించి అంత period of నేను development debate. గురించి నేను రెడీ. time No, సరిపోదు. no, 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 Time no, no. సరిపోదు. అంటే But- మనం ఏ సందర్భంలో ఏం మాట్లాడాలి, ఇది ఎప్పుడు ఎవరికి ఏది అవసరం అనేది సార్ నేను దాన్ని అదే బట్టి చెప్తున్నాను. మాట్లాడాలి ఇప్పుడు మనం. మనం అంతేగాని రాజకీయ అభివృద్ధికి విజ్ఞత కలిగి సంబంధించి- ఉన్నాం మనందరం మీరు కూడా. raise point కి చెప్తాను. అభివృద్ధి నేను అదే చెప్తున్నాను. వారు రేస్ చేసిన ఒక పాయింట్ నిమిషం, ఒక నిమిషం. సంబంధించి సార్ నేను చెప్తున్నా అభివృద్ధికి సంబంధించి ఇప్పుడు నేను వారు మెన్షన్ చేశారు. వారు నేనే మెన్షన్ కాదు చేశారు. సార్, మా 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేశారు. ఉన్నది కాదు సార్. Yes. సామాన్య కార్యకర్త కూడా, తెలుగుదేశం పార్టీ సామాన్య కార్యకర్త కూడా ఏమండి, మూడేళ్ల- అభివృద్ధి గురించి మూడేళ్ల- మాట్లాడాలంటే మీరు చెప్పారు, ఓపెన్ మీరు డిబేట్ చెప్పారు, ఈరోజు చెప్పారు. సిద్ధం. అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి అంటే పేదవాడికి ఇల్లు. అయ్యో. అభివృద్ధి అంటే సార్, పేదవాడికి పేదవారికి ఇల్లు అంటే 10 ఇల్లు కలిపి ఒకటి కట్టుకోవడం అంటే ఇల్లు అంటే ఒక్క ఇల్లు 3 సార్ నేను సంవత్సరాలుగా చెప్తాను, ఒక్క 10 ఇల్లు. మంది పేర్లు పెట్టుకుని ఒకటి కట్టుకోవడం అంటే ఇల్లు అంటే నిరూపించండి. ఎన్నిసార్లు చెప్పండి. నిరూపించలేదు? ఒకసారి బయటికి రండి, డేటా తీయండి. మీరు లోపల ఏం నుంచి కాదు. బయటికి ఇదిగో రండి, ఈ మీరు అధికారి- కూర్చుంటే ఈ అధికారి హౌసింగ్ తప్పు డిపార్ట్మెంట్ చేశాడు. మీద ఈ అధికారి వాట్ ఎవర్. తప్పు చేశాడు. ఈ సార్ నాయకుడు ఇక్కడ తప్పు చేశాడు. ఇష్యూ ఏంటంటే ఇదిగో ఈ విషయం డబ్బులు అనేది వచ్చేసి- సైడ్ బాలాజీ, మీరు పెట్టుకోండి. point raise చేశారు, ఆమె చెప్పను. నేను చెప్తున్నాను సార్. ఒక- one second. ఒకటేంటంటే- Continue గా ఇద్దరు మాట్లాడుతున్నారు. ఓకే, ఒక్క ఓకే. ఇల్లు అండి. Confusion అభివృద్ధి అని వస్తుంది. అంటే One second, one అభివృద్ధి second. అని అంటే అభివృద్ధి second. అనేది హౌసింగ్ ఒకటే కాదు సార్, హౌసింగ్ తో మొదటిగా పాటు అంటే రూరల్ ఇల్లు. డెవలప్మెంట్ అన్ని One ఉంటాయి. కుటుంబం అంతా కూడా అయ్యో benefit లబ్ధి మరి ఇంత పొందేటటువంటి జరిగింది కార్యక్రమం. కాదు, నేను అభివృద్ధి చేశారు కదా. అంతగా ఒక సార్ సమైక్య చెప్పారు ఆంధ్ర, ఒక కదా. ఉద్యమం తప్ప LOD కాంగ్రెస్ for ఒక 2 or సీట్ 3 ఎందుకు రాలేదు ఈ రోజు? సార్. చాలా అభివృద్ధి చేశారు 10 years, చాలా అభివృద్ధి చేశారు. మీరు అన్నట్టే మీరు మాట్లాడుకుందాం. ఇంత అభివృద్ధి చేసి కాంగ్రెస్ ఫలాలు ఇంత తింటున్న ఒక్క కార్యకర్త కూడా కాంగ్రెస్ కోటడానికి ఎందుకు సిద్ధపడలేదు? ఇప్పుడు ఒకటి అనిత గారు, సార్, ముఖ్యమంత్రి గారు చెప్తున్న విషయంతో ప్రతిపక్షాలు కన్విన్స్ కావట్లేదు. నేను ప్రత్యేక convince హోదాతోనే అవ్వాలి, పరిస్థితి వచ్చేవాళ్ళు ఉంది. వస్తారు అని చెప్పి వాళ్ళు ఇంకా అదే డిమాండ్ తో ప్రశ్న ముందుకెళ్లే అది దాని గురించే పరిస్థితి. చెప్తున్నాను సార్. జనసేన కూడా ఆయన కూడా అదే విషయం మాట్లాడుతున్నారు, పవన్ కళ్యాణ్ సార్ కూడా. నేను ఒక మాట మీరు చెప్పిన దానికి క్లియర్టీగా చెప్తున్నాను. ఈరోజు ప్రత్యేక హోదా వస్తే పరిశ్రమలకి రాయితీలు వస్తాయి, ఎక్సైజ్ పన్ను తగ్గుతుంది, ఉండదు, అది కంప్లీట్ జీరో ఉంటుంది, ఇలాంటివన్నీ చెప్తున్నారు. ఒకటి నేను చెప్పేది ఏంటంటే, ఒకసారి ప్రత్యేక హోదా నుంచి మనకు వచ్చినవి అంటే మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా, మన మౌలిక సదుపాయాలు ఉన్నాయి, ఎన్ని పరిశ్రమలు రాగలవు, ఎన్ని పరిశ్రమలకు నువ్వు రాయితీ ఇవ్వగలవు Yes. అన్నది ఒకసారి మనం బేరేజ్ వేసుకొని, ఎక్సైజ్ సుంకం సంబంధించి ఎంత డబ్బులు వస్తాయి అది బేరేజ్ వేసుకోండి. ఈరోజు పోలవరం అనేది 30 years నుంచి, నా చిన్నప్పటి నుంచి కూడా పోలవరం అంటే ఇట్స్ బిగ్ ఇష్యూ. అసలు ఎప్పుడు అది నెవర్ ఎండింగ్ ప్రొసీజర్ అనమాట అది. అటువంటి దానికి ఈరోజు ఈ రెండిటికి వచ్చే అమౌంట్ కన్నా ఎక్కువ అమౌంట్ అండి. ఈరోజు జస్ట్ ఫైనాన్షియల్ ఎక్స్పోజ్ ఉంటారు, వాళ్ళ దగ్గర కూర్చొని మీరు మాట్లాడండి. ఇది నేను మాట్లాడింది కాదు, ఒక సామాన్య మహిళ, ఇలాంటి వాళ్ళు చాలా మంది మాట్లాడిన మాటలు ఇవన్నీ. దాని ప్రకారం చూసుకుంటే ఈ రోజు మేము ప్రత్యేక హోదా గురించి, నెక్స్ట్ ఇంకొకటి ప్రత్యేక హోదా గురించి మీరు ఎందుకు వేషాలు వేశారు, మీరు ఎందుకు అలా చేశారని అడిగారు. పార్లమెంట్ లో ఎందుకు నిరసనలు చేశారని అడిగారు. సార్ ఈ రోజు అప్పటికి మేము నిరసనలు చేసే టైంకి ప్రత్యేక ప్యాకేజ్ అనౌన్స్ చేయలేదు, ప్రత్యేక హోదా అనౌన్స్ చేయలేదు, లేదా ఒక క్లారిటీ లేదు. పోలవరానికి కూడా ఒక సంబంధించి ఒక క్లారిటీ మనకి రాలా. సో మాకు అది కావాలి అని కేంద్రం మీద మీరు ఒకటి ఏంటంటే సార్, ఒకటి నేను చెప్పబోతున్నా, ప్రత్యేక ప్యాకేజీ క్లారిటీ లేదు, ఎందుకు చట్టం చేయమనండి. ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్ధ కల్పించమని అడగమనండి. We accept. మీరే చెప్తున్నారు సార్, చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా అవసరం లేదు, ఇక్కడ సార్ అవసరం లేదు అన్న మాట మేము మాట్లాడతాం. ప్రత్యేక ప్యాకేజ్ ప్రత్యేక ఇచ్చారు కాబట్టి ప్యాకేజ్ ఇచ్చారు. ప్రత్యేక హోదా వచ్చిన రాష్ట్రాల్లో అడిగిన వాళ్ళు ఎందుకు రాష్ట్రాలు అంటున్నారు? అంతే కదండి. అవును. ప్రత్యేక హోదా వచ్చిన రాష్ట్రాల్లో డెవలప్మెంట్ చెక్ చేద్దాం అన్నారు. మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు కదండి ప్రత్యేక హోదా కావాలి అని అసెంబ్లీలో తీర్మానం చేసింది. సార్ ఇదే చంద్రబాబు నాయుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు వెంకయ్య నాయుడు గారు కాదండి రాజ్యసభలో ప్రత్యేక హోదా 15 సంవత్సరాలు కావాలని చెప్పింది. అంటే ఇవాళ అవసరం లేదండి. నేను మాట్లాడొచ్చా? అంటే ప్రత్యేక హోదా వాళ్ళు అధికారంలో రాకముందు ప్రత్యేక హోదా కావాలి, వచ్చిన వెంటనే ప్రజలకు నేను హామీ ఇచ్చాను అది కావాలి చట్టంలో ఉన్నది. ఇప్పుడైతే మాత్రం ప్రత్యేక ప్యాకేజీ కావాలంటే
అది ప్రజలు నమ్ముతారు. ఇప్పుడు ప్రభుత్వం చెప్తోంది, ముఖ్యమంత్రి గారు చెప్పేది ఏంటంటే మిగతా రాష్ట్రాలకు ఉన్న 2-3 రాష్ట్రాలు కూడా 2017లో తీసేస్తున్నారు, కొత్తగా ఇచ్చే ఆలోచన లేదు. సో దానికి మించి ప్యాకేజ్ ఇస్తున్నారు కాబట్టి దానికి చట్టబద్ధత అడుగుతున్నాము. మించి ఏం పేరు టైం ఏంటి? అయిపోయింది. పేరు ముఖ్యం ఏంటి అని అడుగుతున్నారు. ప్యాకేజ్ కాదు సార్, టైం అయిపోయింది. ఈ రోజు ఇచ్చి 10 ఏళ్ళు అయింది. ఎంప్లాయ్మెంట్ 10 ఏళ్ళు అయింది. దాని టైం అయిపోయింది. సార్, ఉపయోగం లేనప్పుడు మీరు ఎందుకు సార్ చెప్తారు? మీరు ఎందుకు అడిగారు చెప్పండి. నేను అదే మీరు చెప్తాను, దీనివల్ల ఎందుకు అడిగామో ప్రత్యేక చెప్తాను. ప్యాకేజీ కావాలనుకున్నప్పుడు మీరు ఆ రోజు అంటే ముందు రాష్ట్రపతి ప్యాకేజీ అడగాల్సిందంటారా హోదా కాకుండా? అలా కాదు, అవసరం. చంద్రబాబు నాయుడు కూడా తెలుసు ఈ విషయం. చట్టసభల మీద ఆ రోజు గౌరవం ఈ రోజు లేకుండా రాదు. జరుగుతుంది. ఏ విషయం తెలుసు? రాదనా? ప్రత్యేక హోదా వస్తే ఈ రాష్ట్రం డెవలప్ అవుతుంది, యూత్ అందరికి ఎంప్లాయ్మెంట్ డెవలప్ అయితే జరుగుతుంది, మాకు next అన్ని మాకు విధాల మంచిది అభివృద్ధి కదండి. చెందుతుందని రేపు పొద్దున వచ్చు. మేము మళ్ళా government లో ఉంటాం. కాకపోతే ఇవాళ మా ప్రత్యేక హయాంలో హోదా అసలు ఎందుకు అయితే మారిపోయాడో ప్రజలకు మీరు అది అర్థం ఇప్పుడు- అవ్వట్లేదు. ఇప్పుడు Right. మీరు ప్రత్యేక హోదా అది వద్దు, కూడా- మాకు ప్యాకేజీ కావాలని సార్, ఎందుకు అడుగుతున్నాను విషయాన్ని ఓకే, నేను ప్రజలు ఇప్పుడు కూడా చెప్తానండి. నవ్వుకుంటా ఉన్నారు. ఇదే సో నేను ఇప్పుడు రెండు ప్రభుత్వం మాటలు చెప్పే చూస్తా వాదనతో ఉన్నాను. కన్విన్స్ కావట్లేదు ప్రతిపక్షాలు, వాళ్ళకి ఎట్లా మీరు చెప్పి ఒప్పించగలరు? సార్, ఒప్పించడం అనేది మేము ప్రజలను ఒప్పించుకుంటే అంటే సరిపోతుందండి. ప్రజలు కూడా కొంతమంది ఒప్పించాల్సిన అవసరం ప్రజలను ఒప్పించాలి, మేము ప్రజలను ఒప్పించాలి. నేను దానికి నేను ఒబే చేస్తున్నాను. ఎందుకంటే విషయం ఏంటంటే ఇందాక వంశీకృష్ణ గారు అన్నట్టు ప్రత్యేక హోదా అప్పుడు బాబు గారు ఎందుకు అడిగారు? నేను ఇందాక క్లారిటీ ఇచ్చాను. ఇప్పుడు ప్రత్యేక హోదా మేము అడిగాం. ప్రత్యేక హోదా మేము అడిగినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే అది కూడా ఎందుకు అడిగాము, ప్రత్యేక హోదా ఎందుకు అడిగాం, మీరు ఏదైతే నిబంధనలు ఉన్నాయో విభజన చట్టంలో పెట్టారు కాబట్టి నిజమే దాన్ని కల్పించండి అని చెప్పి మేము అడిగాం. ప్రత్యేక హోదాకి మించి ప్రత్యేక ప్యాకేజీలో మాకు వస్తున్నాయి అనుకునేటప్పుడు ఇచ్చిన ముందు తీసుకోవాల్సిన బాధ్యత గౌరవ ముఖ్యమంత్రిగా రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఇంకొక ఉన్న పాయింట్ పొజిషన్ లో ఉంది. దానికి చట్టబద్ధత అనేది ఎందుకు ఇంత Yes, ఆలస్యం? నేను అదే దాదాపు చెప్పబోతున్నాను. 5 నెలలు నేనేమంటానంటే పూర్తయిపోయినా కూడా ఎందుకు చట్టబద్ధత ముందుకు నేను కదలట్లేదు? దానికి నేను ప్రతిపక్షాల వల్ల ముందుకు రమ్మని నేను కోరుతున్నా. ఇప్పుడు మేము ఏదైతే అన్నిటికీ ముందు ప్రత్యేక వస్తామండి. సార్, దేనికి చట్టబద్ధత వ్యతిరేకం గురించి అయితే ముందుకు కాదండి. వస్తారా చెప్పమనండి వాళ్ళని. రమ్మనండి, ఈ రోజు ప్రత్యేక హోదా చట్టబద్ధత గురించి ముందుకు వస్తారా? దీని ముందు చట్టబద్ధత గురించి మేము అడుగుతున్నాం. మీరు ఎందుకు అడగట్లేదు? చట్టబద్ధత ఎందుకు అడగట్లేదు? ఈ రోజు వరకు వచ్చిందని చట్టబద్ధత ప్రత్యేక హోదా గురించి ఎందుకు? ప్రత్యేక హోదాకి మీరు ఏం చేసినా మేము ముందుంటాం. ప్రత్యేక ప్రత్యేక హోదాకి కాదండి, మా ప్రత్యేక అవసరమైతే హోదా మా కాదు. ఎంపీలు ప్రత్యేక రాజీనామా ప్యాకేజ్ చేస్తారు. వచ్చింది. ఈ రాష్ట్రానికి సార్, ఏదైనా రాజీనామా మేలు చేస్తారని సంవత్సరం నుంచి జరుగుతుందంటే చెప్తున్నారండి, కనిపించట్లేదు. ఏదైనా మేలు జరుగుతుందంటే మేము సంవత్సరం ఖచ్చితంగా నుంచి కూడా చెప్తున్నారు, ఎంపీలు రాజీనామా రాజీనామా చేస్తాం, ఎంపీలు చేస్తాం. ఏ రాజీనామా పోరాటం చేస్తామని. చంద్రబాబు నాయుడు గారు ఓకే, కలిసి ఎంపీతో వస్తే కనిపించమనండి. ఆయనతో సో కలిసి కూడా మేము దీని పోరాటం వల్ల చేస్తామని చెప్పిన ఇప్పుడు వ్యక్తి జరుగుతున్న జగన్మోహన్ రెడ్డి పరిణామాల వల్ల గారు. ఆ విషయాన్ని మీరు చట్టసభలపైన గ్రహించాలి. ప్రజలకి గౌరవం లేకుండా పోతుంది. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలపైన ప్రజాస్వామ్యం పైన విశ్వాసం చెన్నగిల్లేటువంటి ప్రమాదం ఉంది. సో ఒకటి చెప్పండి, ఒకటి సార్. బాలరాజు గారు, పరిశ్రమలు అనేవి ఇప్పుడు ఎన్ని ఒప్పందాలు ఎన్ని అమ్మకాలు జరిగినా ప్రత్యేక హోదా కావాల్సింది, అదేనా కాంగ్రెస్ పార్టీ డిమాండ్? మీరు ఏం చేసినా కూడా ఖచ్చితంగా మేము మొదటి నుంచి కూడా ఆ రోజును కూడా ఇవాళ చెప్పే కార్యక్రమాలన్నీ కూడా రాష్ట్ర విభజన సందర్భంగా కేంద్రంలో చట్టం చేసినటువంటి కార్యక్రమాలండి. ఇవన్నీ కూడా సాక్షాత్తు పార్లమెంట్ అంటే ప్రజాస్వామ్య దేశంలో అత్యున్నతమైనటువంటి ప్లాట్ఫామ్ ఇది. అక్కడ సాక్షాత్తు 10 సంవత్సరాలు ప్రపంచంలోనే ఒక అత్యున్నతమైనటువంటి ఒక ఆర్థికవేత్త అయినటువంటి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా తలుపులేసి చేశారు. మాట్లాడి చేసినటువంటిది. టీవీలో తలుపులేలు ఆఫ్ చేశారా, తలుపులేసి చేసుకున్నారా, ఏం టీవీలో ఆఫ్ చేశారా చేసి అని తలుపులేసి చేశారండి. చేసినప్పుడు అదే తలుపులేసుకున్నప్పుడు సన్మానాలు ఎందుకు చేసుకున్నారు వెంకయ్య నాయుడు? విభజన ఇష్యూ వచ్చినప్పుడు ఇంకా అన్ని పార్టీలకు అందులో భాగస్వామ్యం ఆ, ఉంటుంది. ఏ పార్టీ సరే అది పక్కన మాట్లాడుకుందాం. కాబట్టి పార్లమెంట్ లో ప్రకటన చేశారు, దాన్ని అమలు చేస్తామని మాటిచ్చారు, మేనిఫెస్టోలో పెట్టారు. మేనిఫెస్టోలో పెట్టి ఒక్క నిమిషం ఏం చెప్తారు ఫైనల్ గా కాంగ్రెస్ పార్టీ డిమాండ్? ఖచ్చితంగా అదే చంద్రబాబు నాయుడు గారు శాసనసభలో కూడా తీర్మానం చేశారు. Right. అంటే శాసనసభ తీర్మానాలకి పార్లమెంట్ లో మాట్లాడడానికి తర్వాత విశ్వాసం ప్రత్యేక లేకుండా ప్యాకేజ్ వచ్చింది, ఆ పోతుంది విషయం అనేటువంటి నమ్మకం మర్చిపోతాం. కలిగించకూడదు. కాబట్టి ప్రత్యేక హోదాకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు అన్ని పార్టీలతో ఢిల్లీకి తీసుకుని వెళ్ళి మీరు మిత్రపక్షంగా ఉన్నారు, మీరు ఢిల్లీ మెడలు వంచుతారా లేకపోతే మీరు ఏం చేస్తారా, మీరు కేంద్రం నుండి ఒప్పించి తీసుకురావాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉన్నది. తెచ్చుకున్నా ప్రజలకి కానీ మాకు అభ్యంతరం లేదు. ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కంపల్సరీగా కావాలి, మస్ట్. సో అది తేవడానికి వచ్చే మీరు ఏం ఎన్నికల చేసినా ఎజెండా. మేము సవరిస్తాం, మేము వచ్చే చేసినా ఎన్నికల మేము సవరించాలని సార్, మేము మేము డిమాండ్ చాలా క్లియర్ గా ప్రభుత్వ ఉన్నామండి. వైఫల్యాలే ఎన్నికల ఎజెండా. ప్రత్యేక హోదా ప్రత్యేక ప్యాకేజ్ చట్టబద్ధత అన్నది చాలా అవసరం. సార్, మేము చెప్తున్నాను సో ప్రజా హోదా లేదు, వ్యతిరేక ప్యాకేజ్ విధానాలు, చట్టబద్ధత ప్రజా ట్రై వ్యతిరేక చేస్తారా? విధానాలంటే ఇంతమంది Thank you. ప్రపంచ దేశాలు రారు. చెప్పండి. రైట్, హోదా లేదిక ప్రత్యేక నేను హోదా లేదని చెప్పట్లేదు, హోదాకి మేము ప్రయత్నం చేస్తూనే ఉంటాం. ఇంక లేదు కదా. ప్రత్యేక ఇవ్వమని ప్యాకేజ్ చెప్పేశారు సంబంధించి కదా. అని చేస్తున్నారు. సార్, హోదా అడిగితే మేము నోరు అడుగుతాం మూయించేస్తున్నారు, సార్. ఇవ్వాలి ఎయిర్పోర్ట్ లో పోవాలి. బంధిస్తున్నారు, ఇప్పుడు ఇళ్లలో బంధించేస్తున్నారు. హోదా అడిగితే ఎవరు సార్ ఒప్పుకోలేదు. హోదాది ఎవరో బంధించేస్తారు, రౌడీజం ఎయిర్పోర్ట్ లో చేస్తామండి, బంధించేస్తారు, బయటికి రానివ్వట్లేదు రౌడీజం అసలు. చేస్తామండి, ఆ? నన్ను సీఎం కాదు. చేస్తున్నా ఉన్నారు ఆయన. అంటే ఏ సామాన్య- ట్రాన్స్ లో ఉన్నారు ఒకసారి ఆలోచించండి. సామరస్యంగా సీఎం కొవ్వొత్తులు చేస్తున్నా అన్నమాట పట్టుకున్న ఏ నిలలు ట్రాన్స్ లో రాలేదు. ఉన్నారండి? అసలు మేము మైండ్ సామాన్య సీఎం కార్యకర్తలు కూర్చోమని తప్ప ఉన్నాం. ప్రత్యేక హోదా మీద 200 మంది లేదు. పోలీసులు అంటే చూద్దాం, ప్రత్యేక ఇంతవరకు హోదా ఉంచారు. Thank పూర్తిలో you. సీఎం అవుదాం అనుకుంటున్నారు Thank you, ఆయన. Hartik గారు. అడిగే హక్కు లేదా మాకు? థ్యాంక్ యూ వంశీ గారు, థ్యాంక్ యూ.